నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. మీ పిల్లలు చదువులో వెనకపడుతున్నారా? ఇంతకుముందు బాగా చదివేవాళ్ళండి. ఈ టైంలో అస్సలు చదువు అంటేనే ఇంట్రెస్ట్ ఉండట్లేదు. ఏం జరిగిందో తెలియని ఒక అయోమయ స్థితిలో ఉన్నాం. ఏం చేయాలి? అలా అనుకుంటున్న వాళ్ళందరికీ ఈ వీడియో అనేది ఒక చెక్ పాయింట్ అండి. విష్ణువర్ధన్ రెడ్డి గారు కంప్లీట్‌గా మీ పిల్లల చదువు పైన మీ ఇంటి వాస్తు అనేది ఎలా ప్రభావితం చూపిస్తుందో చెప్పారు. మరి వీడియో మొత్తం అంతా చూడండి. మనతో పాటు ఉన్నారు విష్ణువర్ధన్ రెడ్డి గారు. గురూజీ మనకి పిల్లల చదువులు ఎప్పటికప్పుడు టాప్ ఒక ఇంట్లో ఉండేటప్పుడు టాప్ ర్యాంకర్‌లా ఉంటారు. ఇల్లు మారంగానే కంప్లీట్‌గా వాళ్ళు ఇది మారిపోతుంది. అసలు సోమరిపోతులు అయిపోతూ ఉంటారు. దీనికి వాస్తుకి ఏమైనా సంబంధం ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. హ్మ్. ఇప్పుడు మనము ఏదైనా ఒక ఇంటికెళ్తే అక్కడ ప్రశాంతత ఉంటేనే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మంచిగుంటారు. అవును. అయితే మనం పిల్లల చదువు విషయంలో ఏం చేస్తామంటే చాలా జాగ్రత్తగా తీసుకుంటాం ఎవరమైనా సరే. పిల్లలే మనకు ముఖ్యం ఫస్ట్. అయితే వాళ్ళు ఉండే స్కూల్ కానీ, వాళ్ళు ఉండే ఇల్లు కానీ బాగుంటేనే వాళ్ళు చదువుకుంటారు. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఏదో దగ్గర స్కూల్కి దగ్గర అవుతుందనో, లేకపోతే సౌకర్యాలకు దగ్గర ఉందనో ఏనో దగ్గర ఇల్లు కిరాయికి తీసుకోవడమో, ఇల్లు కట్టుకోవడమో చేస్తున్నాం. అవును. అంటే జర్నీ కోసం ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం. అయితే మనం ఏం చేస్తున్నాం, తీసుకుంటున్నాము, ఇల్లు మంచిగానే కట్టుకుంటున్నాం, వాస్తవపరంగా ఉంది అనుకుంటున్నాం. అయితే ఆ ఇంట్లోకి పోయినాక అది జాగా మంచిదా కాదా అనేది ఎవరు చూసుకోవట్లేదు. అవును. వాస్తు అంటే మనకి చుట్టూ జస్ట్ గోడలు బాగున్నాయా లేవా, ఈశాన్యంలో పూజ గది, ఆగ్నేయంలో వంటగది, నైరుతిలో బెడ్‌రూమ్, వాయువ్యంలో పెంట. ఇవి చూసుకుంటాము. బావున్నాయో లేదో చూసుకొని వెళ్ళిపోతాం. వెళ్ళిపోతారు. అందులో వాళ్ళు జర్నీ చేయడానికి సవలతు చూసుకుంటారు. అవును. అంటే అవును. దగ్గర స్కూల్కి దగ్గర ఉండాలి, లేదా పోయడానికి కంఫర్టబుల్ మెట్రోనో లేకపోతే ట్రైన్ సౌకర్యం, బస్ సౌకర్యం చూసుకుంటారు. అలా చూసుకొని ఇల్లు తీసుకొని ఉంటారు. అయితే ఏమవుతుందంటే ఈ నేల యొక్క ఎనర్జీని చూసుకోవట్లేదు. తెలియదు కూడా ఎవరికి నేల ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ తోటి మన యొక్క శరీరం అట్రాక్ట్ అవుతుంది, దాంతో మన మైండ్ మారుతుంది తెలియదు ఎవరికి. హ్మ్. హ్మ్. అయితే భూమి లోపల వాటర్ లైన్స్ పోతుంటాయి. ఆ వాటర్ లైన్స్ తోటి కరెంట్ ఉత్పత్తి అవుతుంది. ఓకే. అది మనం డ్యాములు కట్టుకుంటేనేమో కరెంటు తీసుకుంటాము, లైట్ వాడుకుంటాము. భూమి లోపల పోయే వాటర్కు కరెంటు ఉత్పత్తి అయితే మనం తీసుకోలేం కదా. అవును. ఆ అవును. నీళ్ళు పోయే రాపిడికి కరెంట్ జనరేట్ అవుతుంది. అవి అల్ట్రావైలెట్ కిరణాలు అవి భూమి పైకి వచ్చేస్తాయి పైకి. హ్మ్. హ్మ్. అయితే మనం ఆ నీళ్ళ ఫోర్స్ ఎక్కువ ఉన్న దగ్గర జాగా మీద మనం ఇల్లు కట్టుకొని ఉంటున్నాము. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకందరికీ ఆ ఇంట్లోకి వచ్చినాక సమస్యలు స్టార్ట్ అవుతాయి. ఓకే. పిల్లలు స్కూల్లో బాగుంటారు, ఆడ బాగానే చదువుతారు. ఇంటికి రాగానే కొద్దిసేపు కూర్చొని చదవాలనిపించదు, వాళ్ళకి కోపం వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది, ఏదో రకమైన ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. వచ్చి బుక్కులు ఆడ వారేసి బయటికి పరిగెడతారు, ఎక్కువసేపు ఉండరు. రాత్రిపూట కూడా సరిగ్గా నిద్రపోరు, ఊరికే డిస్టర్బ్ అవుతుంటుంది నిద్ర ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకందరికీ. ఇక నొప్పులు అన్నీ నొప్పులు లేస్తాయి, శరీరం అంతా ఇప్పుడు ఏం పని చేయకపోయినా కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు వస్తాయి. ఇక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. పిల్లలకు అసలు చదువు ఇంట్రెస్టే పోతుంది, చదవాలనిపించదు. హ్మ్. ఇక కొందరు స్కూల్ బాగుండదు, మనకు తెలియదు ఆ స్కూల్ బాగుందా బాగాలేదా. ఓకే. ఆ స్కూల్కి పోయినాక వానికి ఫుడ్ పడకుండా అవుతుంది. కొందరు రాష్ట్రాలు ఉంటారు, ఫుడ్ పడకుండా అవుతుంది, లేకపోతే చదువులో వీక్ అయిపోతాడు. అప్పటిదాకా ఈ 7th వరకు 10th వరకు ఒక స్కూల్లో చదివి మంచిగా ర్యాంక్ వచ్చినప్పుడు ఇంటర్మీడియట్ పోయినాక డల్ అయిపోతాడు. అవును. రీజన్ ఏంటంటే మన హాస్టల్ వేస్తాము, హాస్టల్ బాగాలేకపోవడం, అంటే జాగా బాగాలేకపోవడము, లేదా ఆడ కూర్చుంటున్న బెంచ్ కాడ ప్లేస్ బాగాలేకపోవడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. లేదా వాడు ఉంటున్న ఇల్లు బాగాలేకపోవడం, ఇల్లు మారినప్పుడు కానీ. అయితే మనం ఇల్లు మారంగానే పిల్లలు వీక్ అయినా, చదువులో రాణించకపోయినా, తిండి సరిగా తింటలేకున్నా ఎప్పుడే మనం గమనించాలి మన ఇల్లు నేల ఏమైనా ప్రాబ్లం ఉందా అని. హ్మ్. వాళ్ళు ఎవరైనా వచ్చి మమ్మల్ని సంబంధించి ఏం చేస్తారంటే మేము ఈ స్కానర్తో చెక్ చేసి సైంటిఫిక్ వాస్తు ద్వారా అసలు ఆ జాగా బాగుందా లేదా, ఆ నేలలో ఉండదగ్గదా కాదా అని ఉంటే మన పిల్లలు చదువుతారా చేస్తాము. అయితే దానికి ఏమైనా ప్రాబ్లం ఉంటే మేము సరి చేసి ఈ నెగిటివ్ రిమూవ్ రాడ్స్ ఉంటాయి, ఈ రాడ్స్ పెట్టి ఆ నేలను బందోబస్తు చేస్తాం, అంటే కట్టు కడతాం. మేము మోటుగా చెప్పాలంటే కట్టు కట్టిరు అన్నట్టు. అట్లా చేసి ఏమవుతుంది, ఆ ఇంట్లో ఉన్న పిల్లలు చదువు మంచిగా చదువుతారు, ఎక్కువసేపు చదువుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు మనం తిరుపతి కొండ మీకు పోతే ఎంత ప్రశాంతత ఉంటుందో మన ఇంట్లో కూర్చొని కూడా అంత ప్రశాంతత ఉండాలి. ఈ జాగా బాగాలేకుంటుందో ఆ ఇంట్లో ఉన్న పిల్లలు తల్లిదండ్రులు మాటినారు, భార్యాభర్త కొట్లాడుతుంటారు, ఎప్పుడు గొడవలు అవుతుంటాయి.
ఆ ఇంట్లో ఎప్పుడు వైబ్రేషన్ ఉంటుంది. మ్మ్. పుణ్యం వస్తుందంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకు ఆందోళన అలజడి స్టార్ట్ అవుతుంది పుణ్యం వస్తే. ఓకే. అంటే పుణ్యం చంద్రుడు ఏంది నీటి కారకుడు. పుణ్యం అప్పుడు సముద్రం ఆటుపోట్లు గురి అవుతుంటుంది. భూమి లోపల ఉన్న నీళ్ళు కూడా ఆటుపోట్లు స్టార్ట్ అవుతాయి మ్మ్. చంద్రుని యొక్క ఎనర్జీతోటి. అప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ మీద ఈ ఎనర్జీ యొక్క తీవ్రత పెరుగుతుంది, వైబ్రేషన్ పెరుగుతుంది. పెరిగి ఉతానే ఒక రకమైన ఫీలింగ్ వచ్చేస్తారు ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కానీ ఇంట్లో ఉన్న పిల్లలు కానీ. కొట్లాటలు జగడాలు, ఎవరికెవరు వినకపోవడము, ఇరిటేషన్ తోటి ఉండడం, చదవండి ఇంట్రెస్ట్ లేకపోవడం, ఇక లాస్ట్కు చదవకుండా కావడం లాంటివి జరుగుతాయి. అయితే ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మమ్మల్ని సంపాదిస్తే మేము ఏం చేసి చెక్ చేసి ఆ వైబ్రేషన్ తగ్గిస్తాం. ఓకే. తగ్గిస్తే వాళ్ళు పిల్లలు మళ్ళీ ఎప్పటిలో మంచిగా చదువుకుంటారు.